కురూపి రాజకుమారి. రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాజుపాలెం అనే ఒక కుగ్రామంలో ఉండే పార్థుడనే యువకుడికి ఇక ఆ గ్రామంలో ఉండాలనిపించలేదు. తండ్రి చేసిపోయిన అప్పులు తీర్చటానికి ఉన్న ఇల్లు ఒక్కటి అమ్మవలసి వచ్చింది. వాడు బతుకు తెరువు కోసం ఒకనాటి సూర్యోదయం వేళ ఆ గ్రామం వదిలి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నానికల్లా వాడు అడవి మధ్య ఉన్న చింతల దిబ్బ ప్రాంతం చేరాడు. అక్కడ దిబ్బ మీద గుడిసె ఒకటి ఉన్నది. మంచినీళ్ల కోసం వాడు ఆ గుడిసెను సమీపించాడు. ఆ గుడిసె మంత్రాల మరిడమ్మది. 25 ఆమె ఆ గుడిసెలోనే ఒంటరిగా నివసిస్తుంది. పార్థుడు 4 సార్లు గట్టిగా కేకవేసి పిలిచాక మంత్రాల మరిడమ్మ గుడిసె తలుపు తీసి బయటకు వస్తూ, ఎవడ్రా వాడు? ఏమా ధైర్యం? నా అంతదాన్ని అలా కేకవేసి పిలవడమేనా? అన్నది కోపంగా. మరిడమ్మ నుదుటి మీద పెద్ద ఎర్రని బొట్టు, మెడనిండా రకరకాల పూసల దండలు, జడలు కట్టిన రాగిరంగు జుట్టు, పిల్లి కళ్ళు, తీవ్రమైన కంఠస్వరం. ఇవన్నీ చూసి కాస్త భయపడ్డాడు పార్థుడు. అయితే వాడు తనని తాను సర్దుకుని, మాంచి ఎండన పడి వచ్చాను, కాసిని మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకో అత్తా అన్నాడు. అది విని మెరిడమ్మ, వరుసలు కలిపే వాళ్ళంటే నాకు చచ్చేంత చిరాకురా అబ్బి. సరే, నీళ్లేం కర్మ, ఏకంగా కోడికూర రొట్టెలు తిని కాసేపు నడువాల్చి చల్లబడ్డాక వెళుదువు కాని లోపలికిరా అంటూ గుడిసె లోపలికి దారి తీసింది. అక్కడ మరిడమ్మ పెద్ద విస్తట్లో వడ్డించిన కోడికూర రొట్టెలు తింటూ, పార్థుడు, అద్భుతమైన కూర, అమోఘమైన రొట్టెలు, నిజంగానే నీ చేతిలో ఏదో మంత్రం ఉందత్తా అన్నాడు. ఆ మాటలకు మరిడమ్మ పొంగిపోయింది. సాయంత్రం పార్థుడు నగరానికి బయలుదేరబోతుండగా సంగతి తెలుసుకున్న మరిడమ్మ, అక్కడ నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? నీ దగ్గర డబ్బేమైనా ఉన్నదా అని అడిగింది. రెండింటికి లేదన్నట్టు తల ఊపాడు పార్థుడు. మరిడమ్మ పెద్దగా నవ్వి, చూడబోతే నువ్వు సత్యకాలపు సత్తయ్యలా ఉన్నావు. ఆ మాయదారి పట్నంలో నువ్వు నెగ్గుకు రాలేవురా అన్నది. ఏమనాలో తెలియక పార్థుడు మౌనంగా ఊరుకున్నాడు. మరిడమ్మ ఆప్యాయంగా, ఏ మాటకామాటే చెప్పుకోవాలిరా అబ్బి. ఏ చక్రవర్తికి లేని కళ ఉన్నది నీ ముఖంలో. ఆ తలకాయ మీదకి కిరీటం ఒక్కటే తక్కువ అన్నది. రూపం ఇచ్చిన బ్రహ్మ నుదుటి మీద మంచి రాత రాయలేదు, నన్నేం చేయమంటావు అన్నాడు పార్థుడు. మరిడమ్మ ఒక క్షణం ఆలోచిస్తూ ఊరుకొని, సరే, 4 రోజుల పాటు నా దగ్గర ఉండు. అత్త అంటూ వరస కలిపావు, నీ తలరాత సరిచేస్తాను, మన రాకుమారిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది. వేళాకోళం ఆడటానికి నీకెవరు దొరకలేదా అత్త? నువ్వు ఉండమంటున్నావు కనుక అలాగే ఉంటాను. రాజును చేస్తానంటూ ఆశ పెట్టనవసరం లేదు అన్నాడు పార్థుడు. మరిడమ్మకు రాకుమారి మీద చాలా అభిమానం. మహారాణి నిండుచూలాలుగా ఉన్నప్పుడు మహారాజుతో కలిసి వనవిహారానికి వచ్చింది. ఆ సాయంత్రం వాళ్లు తిరిగిపోతూ మరిడమ్మ ఉండే చింతల దెబ్బ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో ఒక చిరుతపులి ఒకటి చెట్టు మీద నుంచి రాజున్న రథం మీదకి దూకింది. రాజైతే ఆ చిరుతను చంపాడు, కాని రాణి భయంతో కంపించిపోవటంతో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. మరిడమ్మ ఆమెను గుడిసెలోకి తీసుకుపోయి పురుడు పోసింది. రాణి ఒక కురూపి ఆడపిల్లను కని బిడ్డను కళ్ళ చూడకుండానే కన్నుమూసింది. రాజుగారు ఆ కురూపి తన బిడ్డగా నలుగురికి చూపటం ఇష్టం లేక అంతఃపురంలోని ఒక రహస్య మందిరంలో ఉంచి బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు. ఆ కురూపు రాకుమారి ఇప్పుడు యుక్త వయస్కురాలై రాజుగారికి ఆమె వివాహం గడ్డు సమస్యగా తయారైంది. పురుడు పోసిన అభిమానంతో మరిడమ్మ అప్పుడప్పుడు రాజభవనానికి వెళ్లి రాకుమారిని పలకరించి వస్తూ ఉంటుంది. మర్నాడు తెల్లవారుతూనే మరిడమ్మ పంజరంలో ఉన్న రామచిలుకను తీసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళింది. రాజామెను చూసి, ఏం మరిడమ్మ, చిలుకను వెంట తెచ్చావేం అని అడిగింది. నేను లోగడ వచ్చినప్పుడు రాకుమారి చిలుక కావాలన్నది మహారాజా అంటూ బొంకేసింది మరిడమ్మ. రాకుమారి పంజరంలో ఉన్న చిలుకను చూసి మురిసిపోతూ, దీనికోసం బంగారు పంజరం చేయిస్తానవ్వా అన్నది. హాయిగా అడవుల్లోనూ పళ్ళతోటల్లోనూ తిరిగే రామచిలుక నువ్వు బంగారు పంజరంలో బంధిస్తే సుఖంగా ఉండగలదా అన్నది మరిడమ్మ. అడవులు తోటలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని కుతూహలంగా అడిగింది రాకుమారి. అవన్నీ నాతో పాటు వస్తే చూపిస్తాను. అక్కడ ఎవరడిగినా నువ్వు నా మనవరాలివని చెప్పాలి. నిన్నిలా తీసుకెళితే మీ నాన్న నా తల నరికి కోట గుమ్మానికి వేలాడతీస్తాడు. నిన్ను చిలుకగా మార్చి నా వెంట తీసుకువెళతాను, సరేనా అన్నది మరిడమ్మ. రాకుమారి సంతోషంగా అందుకు ఒప్పుకున్నది. మరిడమ్మ ఏదో మంత్రం చదవగానే రాకుమారి కాస్త చిలుకగా మారిపోయింది.
మరిడమ్మ పంజరంలోని చిలుకను గవాక్షం గుండా వదిలిపెట్టి చిలుకగా మారిన రాకుమారిని పంజరంలో పెట్టుకుని తిరుగు ప్రయాణమైంది. ఆమె గుడిసి చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. బయట నొలక మంచం మీద పడుకొని ఉన్న పార్థుడు మరిడమ్మ వచ్చిన అలికిడికి ఎవరు అన్నాడు. ఏం చూపు అనడం లేదా అన్నది మరిడమ్మ చిన్నగా నవ్వుకుంటూ. అత్తయ్య, నువ్వు గుడిసెలోంచి అటు వెళ్ళగానే నేనిక్కడ గుడ్డివాడినైపోయాను అంటూ భోరుమన్నాడు పార్థుడు. మరిడమ్మ వాడి భుజం తట్టి, దిగులు పడకు, నీకు తప్పకుండా చూపిస్తుంది. ఇదిగో నా మనువరాలని వెంట తెచ్చాను. దానికి వైద్యం తెలుసు. త్వరలోనే నీకు చూపొచ్చేలా చేస్తుంది అన్నది. మరిడమ్మ ఏదో మంత్రం చదివి రామచిలుకను రాకుమారిగా మార్చి ఒక చిన్న పాత్రలో ఏదో పసరు ఇచ్చి, మా వాడి కళ్లకు ఈ పసరు రాయి, నాకవతల పనులున్నవి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది. పార్థుణ్ణి చూస్తూనే రాకుమారి చాలా ఆశ్చర్యపోయింది. సృష్టిలో అంత అందమైన వాళ్ళుంటారని ఆమె ఏనాడూ ఊహించలేదు. అయితే అంత అందగాడికి చూపు లేకపోవటం ఆమెను ఎంతగానో బాధించింది. రాకుమారి మరిడమ్మ ఇచ్చిన ఆకుపసరు కళ్లకు పూస్తుంటే పార్థుడు ఎవరు నువ్వు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మరిడమ్మ మనవరాలిని. నేను రాసే మందుకు కళ్ళేమైనా మండుతున్నాయా అని అడిగింది ఆప్యాయంగా రాకుమారి. అదేం లేదు అన్నాడు పార్థుడు చిన్నగా నవ్వుతూ. మరిడమ్మ రాకుమారికి రామచిలుకగా మారటం, తిరిగి మామూలు రాకుమారిగా మారటం ఎలాగో ఆ మంత్రం నేర్పింది. రాకుమారి చీకటి పడే సమయానికి చిలకగా మారి తన అంతఃపురానికి ఎగిరిపోయింది. మర్నాడు మధ్యాహ్నం వేళకు రాకుమారి వచ్చింది. వస్తూనే ఆమె పార్థుడికి పసరు రాసింది. ఈ విధంగా 10 రోజులు జరిగింది. తనకు వైద్యం చేస్తున్న మరిడమ్మ మనవరాలు తన పక్కన లేకుండా జీవించలేనేమోనన్న భయం పట్టుకున్నది పార్థుడికి. ఒకరోజు రాత్రి వాడు మరిడమ్మతో, అత్త, కంటిచూపు తిరిగి వస్తే ఆ చలువ నీ మనవరాలిదే. ఆమెకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అదేమిట్రా అబ్బి, నీకు రాకుమారితో పెళ్లి జరపాలనుకుంటున్నాను కదా అన్నది మరిడమ్మ. నాకు ఏ రాకుమారి అవసరం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే నీ మనవరాలనే చేసుకుంటాను అన్నాడు పార్థుడు చాలా పట్టుదలగా. మర్నాడు వచ్చిన రాకుమారితో మరిడమ్మ పార్థుడన్న మాటలు చెప్పింది. అంతటి అందగాడికి నేను తగనవ్వా అన్నది రాకుమారి తల వంచుకొని. మా వాడికి చూపు రాదన్నే కదా నీ భయం అన్నది మరిడమ్మ. అందుకు రాకుమారి కంగారుపడి, అదేం మాట అవ్వా, ఆయనకు చూపు లేకపోయినా నాకుందిగా అన్నది. మరిడమ్మ సంతోషంగా, ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇంత ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా దాగుడు మూతలెందుకు? రాజ్యం కోసం కాక నిన్నుగా ఇష్టపడేవాడికిచ్చి నీ పెళ్లి జరిపించాలని మీ నాన్నగారి ఆశ. ఇక పార్థుడికి కళ్ళు కనిపిస్తాయిలే అన్నది. రాకుమారి ఆనందంగా తన భవనానికి వెళ్ళిపోయింది. మర్నాడు తిరిగి ఆమె రాగానే మరిడమ్మ పార్థుడితో, అల్లుడు, నా మనువరాలొచ్చింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాను. ఒకసారి నీ కాబోయే భార్యను చూడు అంటూ మంత్రం చదివి పార్థుడి కళ్లను తాకింది. పార్థుడి కళ్ళు తెరిచి, ఆహా, నాకు చూపొచ్చింది అంటూ మరిడమ్మ పక్కనే ఉన్న కురూపి రాకుమారిని చూసి చప్పున తలదించుకున్నాడు. నా మనువరాలి రూపం నీకు నచ్చలేదా ఏం అని అడిగింది మరుడమ్మ. నీ మనువరాలంటే నాకు పంచప్రాణాలు, అయితే ఆమె వికార రూపం అంటూ నసిగాడు పార్థుడు. మరిడమ్మ ఒక చిన్న అద్దం తెచ్చి పార్థుడికిచ్చింది. పార్థుడు అద్దంలో తన ముఖం చూసుకుని భయంతో కెవ్వుమంటూ అరిచాడు. వాడి రూపం వికృతంగా మారిపోయింది. అల్లుడు, ఇప్పుడు చెప్పు, నా మనవరాలు నీకు తగిన జోడే కదా అంటూ నవ్వింది మరిడమ్మ. పార్థుడు తల వంచుకుని కొద్దిసేపు ఆలోచించి, అత్త, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పారదోలావు. ఈ పెళ్లి నేను మనస్ఫూర్తిగా చేసుకుంటాను అంటూ మరిడమ్మ అందించిన బంతిపూల దండను కురూపి రాకుమారి మెడలో వేశాడు. ఆశ్చర్యం! ఆ మరుక్షణం కురూపి రాకుమారి బంగారు దేహఛాయతో అతిలోక సుందరిలా మారిపోయింది. ఆ క్షణమే పార్థుడికి తన పూర్వరూపం వచ్చేసింది. మరిడమ్మ ద్వారా జరిగిన దాని పూర్వపరాలు విన్న రాజు రాజ్యం కోసం కాక కోరి కురూపిగా ఉన్నప్పుడు తన కుమార్తెను వివాహమాడిన పార్థుడిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి రాజు కాలధర్మం చెందగా పార్థుడు రాజై ఎన్నో సంవత్సరాల పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. తిరుపెమ్మ తిరుపాలు. రాసిన వారు గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడ్ గారు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సాధువు పట్టణానికి వెళ్లే దారి గుండా నడుస్తూ బాగా అలసిపోయాడు. బాట పక్కన పాడుపడిన సత్రం కనిపించటంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని సత్రం అరుగు మీద కూర్చున్నాడు. పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు నుంచి చల్లటి గాలి వీచటంతో నడుం వాల్చిన ఆయనకు చిన్న కునుకు పట్టింది.
కాసేపటికి ఉన్నట్టుండి ముఖం మీద ఎవరో నీళ్లు కుమ్మరించినట్టు అనిపించటంతో సాధువు ఉలిక్కిపడి లేచాడు. పక్కనున్న బావిలో బొక్కెనతో నీళ్లు తోడి సాధువు ముఖం మీద పోసిన 2 దెయ్యాలు సాధువుకు నిద్రాభంగం కావటంతో ఆనందంతో పళ్ళి కలిస్తూ గెంతసాగాయి. సాధువు ఆగ్రహాన్ని ఆపుకుంటూ, మీకు నేనేం అపకారం చేశాను? నా పట్ల ఎందుకిలా ప్రవర్తించారు? నిద్రలో ఉన్నవారిని లేపటం పాపమని తెలియదా? అన్నాడు. పాపం పుణ్యం మేమెరుగం. ఎదుటివారిని ఏడ్పించటంలోనే మాకు ఆనందం. మా ఆనందం మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? అన్నాయి దెయ్యాలు ఒక్కసారిగా. నేనెవరినా? మీరు చేసిన దుండగానికి మిమ్మల్ని నరకయాతనకు గురి చేయగలను. నా మంచితనం వల్ల ఊరుకుంటున్నాను. ఇకనైనా బుద్ధిగా ఉండండి అన్నాడు. అరెరే, బెదిరించటం నీకు గొప్పగా వచ్చే? నీ చేతకానితనాన్ని మంచితనం అంటూ కోతలు కోస్తున్నావా? నీలాంటి వారిని మేమెంతమందిని చూడలేదు అంటూ మగదెయ్యం హేళనగా నవ్వింది. నీ మంచితనాన్ని కొంతసేపు పక్కన పెట్టి మమ్మల్నేం చేస్తావో చేయి చూద్దాం అంటూ ఆడదెయ్యం సాధువు పొడవాటి గెడ్డాన్ని పట్టి కిందకి గుంచి ఆయన చుట్టూ చప్పట్లు కొడుతూ గెంతులు వేయసాగింది. దెయ్యం ఆగడం సాధువులో పట్టుదలను పెంచింది. ఆయన తల పంకిస్తూ, నేను సాధకుణ్ణి. నేను మంచితనాన్ని వదలకుండానే మీ చర్యలను కట్టడి చేయగలను. ఈ రోజు నుంచి మీరెవరికి కీడు తలపెట్టినా వారికి మేలు జరుగుతుంది. మంచి చేస్తే కీడు జరుగుతుంది. కీడు చేసినా మేలు చేసినా మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే కీడు చేసినా మేలు జరిగినందుకు, కీడు జరిగినా మీ ఉద్దేశం మంచిదైనందుకు. ఆ పుణ్యం వల్ల మీకు జన్మ విముక్తి సిద్ధిస్తుంది. ఆ క్షణాన్నుంచి జనానికి మీ బాధలు తొలగిపోతాయి. ఎన్నడూ అసత్యమాడని నా పలుకులు ఫలించి తీరుతాయి. జనానికి మంచే చేస్తారో కీడే చేస్తారో ఇక మీరే నిర్ణయించుకోండి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. దెయ్యాలు ఒకదాన్నొకటి చూసుకున్నాయి. బతికి ఉండగా అవి భార్యాభర్తలు. తిరుపెమ్మ తిరుపాలు వాటి పేర్లు. ఎదుగు పొదుగు లేని బతుకులతో వాళ్ల మనసులు అసూయ ద్వేషాలతో నిండి ఉండేవి. ఎవరైనా పచ్చగా ఉంటే కళ్ళ చూసేవాళ్లు కారు. అత్తాకోడళ్ల మధ్య, స్నేహితుల మధ్య పుల్లలు పెట్టి తమాషా చూసేవాళ్లు. తీరని కోరికలతో అర్ధాంతరంగా చనిపోయి దెయ్యాలయ్యాక వాటి దుష్ట స్వభావం మరింత ఎక్కువై ఎదుటివారిని ఏడిపించి ఆనందిస్తున్నాయి. దెయ్యాలు సాధువు మాటలు లెక్క చేయకుండా మర్రిచెట్టు మీదకు వెళ్లి ఏడిపించటానికి ఎవరైనా రాకుండా పోతారా అనే ఆశతో ఎదురు చూడసాగాయి. మరుసటి రోజు సాయంకాలం రైతు దంపతులిద్దరూ దారిన వెళుతూ మార్గాయాసం తీర్చుకోవటానికి మర్రిచెట్టు సత్రం అరుగు మీద కూర్చున్నారు. వాళ్ల ఒక్కగానొక్క కూతురికి పట్నంలో సంబంధం దొరికింది. పెళ్లికి ముందుగానే 1000 వరహాల కట్నం ఇవ్వాలన్నారు. అబ్బాయి చక్కగా ఉన్నాడు కనుక అది తమ తాహతకు మించినదని తెలిసినప్పటికీ పిచ్చుకల్లా చాలా కాలం పొదుపు చేసిన సొమ్మును ఆ 7 పంట రాబడితో కలుపుకొని ఇవ్వటానికి పెళ్లికొడుకు ఇంటికి వెడుతున్నారు. తెచ్చుకున్న రొట్టెల మూటను విప్పి తింటూ ఉండగా పక్కన పెట్టిన డబ్బు సంచి గాలిలోకి ఎగరటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వాళ్లు లబోదీపోమంటూ వేడుకుంటున్నప్పటికీ డబ్బు మూటను చేజిక్కించుకున్న దెయ్యాలు ఇనుమడించిన ఉత్సాహంతో మూటను విప్పి నాణాలను ఎత్తుకుపోయి దాపులనున్న కొలనులో చెల్లాచెదురుగా చల్లేశాయి. రైతు దంపతుల ఏడుపును చూసి వికవికా నవ్వుతూ గెంతులు వేయసాగాయి. ప్రాణాల కన్నా విలువైన డబ్బు గంగపాలవటంతో తట్టుకోలేని రైతు దంపతులు కొలనులో దిగి డబ్బు కోసం నీటి అడుగున గాలించసాగారు. అతి కష్టం మీద చాలాసేపటికి ఒక నాణెం తీయగలిగారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక పెద్ద మూట దొరికింది. అందులో 10,000 వరహాలున్నాయి. చాలా రోజుల క్రితం వెంటపడి తరుముకు వస్తున్న భటులకు భయపడి ఒక దొంగ పడవేసిన డబ్బు మూట అది. పాముకాటు వల్ల వాడు చనిపోవటంతో ఆ డబ్బు మూట కొలనులోనే ఉండిపోయింది. తమ కూతురి పెళ్లిని మరింత వేడుకగా జరిపించాలన్న ఉత్సాహంతో రైతు దంపతులు అక్కడ నుంచి పరమానందంతో బయలుదేరారు. ఆ దృశ్యం దెయ్యాలకు పట్టరాని దుఃఖం కలిగించటంతో పొగిలి పొగిలి ఏడ్చాయి. ఆ గెడ్డం సాధువు మంచిగానే మన మీద గెలుపు సాధించాడు. నా వల్ల ఏ ఒక్కరికి మేలు జరగకూడదు అంటూ గట్టిగా నిట్టూర్చింది తిరుపమ్మ దెయ్యం. పోనీ వ్యతిరేక ఫలితాల కోసం మంచి పనులు చేద్దామా అని అడిగింది తిరుపాలు దెయ్యం. ఏమిటి మంచి పనులు చేయటమా? అది మనిషిగా ఉన్నప్పుడే చేయలేదు. ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు అంటూ విచారంగా మూలిగింది తిరుపెమ్మ దెయ్యం. అయితే తిరుపాలు దెయ్యం మాత్రం సాధువు మాట ప్రభావాన్ని మరొకసారి పరీక్షించాలనుకున్నది. అంతలో దూరంగా ఒక ఎద్దుల బండి రావటం కనిపించింది. ఆ బండిలో నిండు గర్భిణి ఉన్నది. ప్రసవం కష్టం కావటంతో ఆమెను గ్రామం నుంచి పట్నం వైద్యుడి వద్దకు తీసుకువెళుతున్నారు. శ్వాస పీల్చుకోవటానికే ఆయాసపడుతూ ఆమె ప్రాణగండంలో పడిపోయింది. బండిలోని ఆమె భర్త, బంధువులు బండిని వేగంగా తోలమని బండివాణ్ణి బతిమాలుతున్నారు.
బండి సత్రం దాపులకు రాగానే తిరుపాలు దెయ్యం వికృత చేష్టలతో కీచుమని అరుస్తూ ఎద్దులకు ఎదురుగా వెళ్ళింది. దెయ్యాన్ని చూడగానే ఎద్దులు బెదిరిపోయి చెరో దిక్కుకు లాగటంతో బండి బోర్లా పడి బండిలోని వాళ్ళందరూ చెల్లాచెదురయ్యారు. పెద్ద ప్రమాదం జరిగిపోయిందని అందరూ భయపడ్డారు. కానీ విచిత్రంగా ఎవరికీ ఏమీ జరగలేదు. పైగా బండిలోని గర్భిణి ఎగిరి దూరంగా పడటంతో ఆ కుదుపుకు ప్రసవం జరిగిపోయింది. తల్లి బిడ్డ క్షేమం. అనుకోకుండా అడ్డు వచ్చి మేలు చేసినందుకు దెయ్యానికి అందరూ కృతజ్ఞతలు చెప్పారు, మెచ్చుకున్నారు. వారి మాటలు దానికి సంతోషం కలిగించాయి. తర్వాతి 2 రోజులలో ఇలాంటివే మరి 2 సంఘటనలు జరిగాయి. వాటి ద్వారా ఎదుటివారిని పీడించటం కన్నా మేలు చేయటంలోనే గొప్ప ఆనందం ఉందని తిరుపాలు దెయ్యం గ్రహించింది. అయితే తిరుపమ్మ దెయ్యం అలిగి విడిపోతానని బెదిరించింది. బతికుండగానే నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? నీ మాట విని అందరినీ రకరకాలుగా బాధ పెట్టాను కదా. చచ్చాక కూడా దెయ్యమై ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే చేశాను కదా. ఇప్పుడు నువ్వు నా మాట కాస్త విను. ఎదుటి వాళ్లకు జరిగే మంచి చూసి సంతోషించటం నేర్చుకో. స్వానుభవంతో చెబుతున్నాను. అది నీకు నాకే కాదు అందరికీ మంచిది అంటూ తిరుపాలు దెయ్యం మాయమైపోయింది. తాము కీడు చేసినా ఎదుటివారికి మేలే జరిగి దాని ద్వారా జన్మ విముక్తి సిద్ధిస్తుందన్న సాధువు మాటలు గుర్తుకు రావటంతో తిరుపమ్మ భర్తకు విముక్తి లభించిందని గ్రహించింది. ఆ తర్వాత అక్కడ ఒంటరిగా ఉండలేక కీచుమని అరుస్తూ ఎటో ఎగిరి వెళ్ళిపోయింది.